కాలం మారుతూనే ఉంటుంది, కాని ధర్మం కోసం పోరాడే ఆత్మలు అవి శాశ్వతం. అలాంటి శక్తి పరశురాముడు. ఋషి జమదగ్ని రేణుకాదేవి కుమారుడు. గొడ్డలి చేతిలో, కరుణ గుండెల్లో. కాని తన తల్లిని అవమానించిన రాజుల అహంకారం ఆ యోధునిలోని అగ్నిని మేల్కొలిపింది. ఆ రోజు పరశురాముడు మానవుడు కాదు, ధర్మానికి అగ్ని రూపం. రాజ్యాల మీద ఒక పర్వతంలా దూసుకెళ్ళాడు. 21 సార్లు భూమిని శుద్ధి చేశాడు. ప్రతి యుద్ధం అహంకారానికి అంత్యగీతం. కాని విధ్వంసం తర్వాత కూడా పరశురాముడు ప్రశాంతుడే. తన గొడ్డలిని సముద్రంలో విసిరాడు. సముద్రం వెనక్కి వెళ్ళి కొత్త భూమిని ప్రసాదించింది. ఆ భూమి నేటి కేరళ. విధ్వంసం తర్వాత సృష్టి, అదే శివతత్వం, అదే పరశురామతత్వం. పరశురాముడు యుగయుగాల వరకు రాముడు, యుగయుగాల వరకు బ్రతికే శక్తి. ధర్మం దెబ్బతిన్నప్పుడు ఆయన మళ్ళీ వస్తాడు. అహంకారాన్ని చీల్చి సమతాను స్థాపించడానికి. పరశురాముడు ధర్మం కోసం రగిలిన అగ్ని, శాంతిలో దాగిన శక్తి. ధర్మం లేని యుగంలో కూడా ధర్మం నిలబెట్టేవాడు పరశురాముడు.